నిదర్శనం అని చెప్పాడు ఆయన. స్వామీజీ, నేను స్వామీజీ పనిలో ఉండిపోయాను, జాబ్ వెళ్ళిపోయింది, మళ్ళీ జాబ్కి అప్లై చేసుకోవాలి, సగం ఫిల్ చేసి అప్లై చేయాల్సిన అప్లికేషన్ ఉంటుంది కదా, దాన్ని సగమే ఫిల్ చేసి పంపించాడు. సామాన్యంగా తీసుకోరు, మీకు అందరికీ తెలుసు. పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? సగం ఫిల్ చేసి వీడు ఎంత సోంబేరిగా ఉన్నాడు, అసలు వీడి జాబ్ తీసుకుంటే వీడేం చేస్తాడని చెప్పి మానేస్తారు కదా. అటువంటిది వాళ్ళు మెయిల్ పెట్టాడు, మెయిల్ ఐడి పెట్టాడు, అది మర్చిపోవాలి, అదృష్టం బాగుంది. ఆ మెయిల్కి వాళ్ళకు మెయిల్ పెట్టారు, ఏమిటంటే నువ్వు హాఫ్ కంప్లీటెడ్గా ఉంది నీ అప్లికేషను, దీన్ని పూర్తిగా కంప్లీట్ చేసి పంపించు, నీకోసం జాబ్ ఎదురు చూస్తోంది అని వాళ్ళు ఒక మెయిల్ పెట్టారు. చూడండి ఎంత ఆశ్చర్యం. అలా ఎవరైనా ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఎవరైనా అట్లా బతిమాలుతారా అండి అనుకున్నాడు. నేను ఏదో తను షికారికి పోలా, ఏదో ఎంజాయ్మెంట్లో లేడు, స్వామీజీ ఏదో పని చెప్పారు, ఆ పని చేస్తూ దాంట్లో ఉండిపోయి ఇది మర్చిపోతే వాళ్ళే మళ్ళీ రిప్లై పెట్టారు. అప్పుడు తను అప్లికేషన్ పూర్తి చేసుకున్నాడు. ఎన్నో వేల మంది అప్లికేషన్స్ వెళ్ళాయి. వాళ్ళకి వెళ్ళాల్సిన ఆ ఉద్యోగము తనకు వచ్చింది. ఈరోజు సంతోషంగా సుఖంగా ఉన్నాడు. అలా గురు సేవలో మనం నిబద్ధం అయితే మన పనులు అవన్నీ కూడా చిన్న చిన్న పరీక్షలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ గెలిపిస్తారు, అలా నడిపిస్తారు. అందుకోసం ఈ బాధ్యత అందరూ కూడా తప్పనిసరిగా తీసుకుని, అలాగే రేపు నవగ్రహ శాంతి యాగం